హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 24 మరియు 25 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఇటీవలి పరీక్షించిన వాయు అస్త్ర 1కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము వాయు అస్త్ర 1 సక్సెస్ఫుల్ ప్రయోగానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన స్వదేశీ లాయిటరింగ్ మ్యూనిషన్ సిస్టమ్. ఇక్కడ సగం కరెక్ట్. ఇది స్వదేశీయంగా డెవలప్ చేయబడిన లాయిటరింగ్ మ్యూనిషన్ సిస్టమ్, అంటే ఇది ఒక ఆత్మాహుతి డ్రోన్ వంటిది. బట్ దీనిని అభివృద్ధి చేసింది డిఆర్డిఓ కాదు. దీనిని నిబెల్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది అండి. స్టేట్మెంట్ 2 చూడండి. ఇది యాంటీ పర్సనల్ మరియు యాంటీ ట్యాంక్ వార్ హెడ్ రెండింటినీ మోయగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సుమారు 10 కేజీల పేలోడ్ని మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఇది కలిగి ఉంది. అలానే ఇది సుమారు 100 కిలోమీటర్ల స్ట్రైకింగ్ రేంజ్ని కలిగి ఉంటుంది. అండ్ పిన్ పాయింట్ యాక్యురసీ, సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ అనేది లెస్ దాన్ 1 మీటర్ ఉండడం ఇక్కడ మనము విశేషంగా చూడవచ్చు. హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్లో కూడా ఇది సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అంటే సుమారు 14,000 అడుగుల ఎత్తులో దీనిని జోషిమఠ్ ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రయోగించగా 90 నిమిషాల ఎండ్యూరెన్స్ అనేది కలిగి ఉంది. ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ మిషన్స్ ఏం చేస్తాయండి? గాలిలో చాలాసేపు లక్ష్యాలను చూస్తూ గుర్తిస్తూ వెయిట్ చేస్తాయి. వన్స్ టార్గెట్ ఫిక్స్ అయ్యి కమాండ్ ఇచ్చిన వెంటనే అవి వాటి మీద నేరుగా దాడి చేయడం జరుగుతుంది. అందుకే ఇవి గాలిలోనే చాలాసేపు నిలబడాల్సి ఉంటుంది. అలాంటి ఎండ్యూరెన్స్ ఇది 14,000 ఫీట్స్లో కూడా 90 నిమిషాల ఎండ్యూరెన్స్ అనేది కలిగి ఉంది. ఇక నైట్ స్ట్రైక్ క్యాపబిలిటీ కూడా దీనిలో ప్రధానంగా చెప్పవచ్చు. వాయు అస్త్రాకి సంబంధించిన ఈ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనము ప్రీవియస్ క్లాస్లో చూసాము. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 1 రాంగ్ అండ్ 2 కరెక్ట్. బి 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 50 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన భవ్య స్కీమ్కి సంబంధించి కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం కింద 50 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. 4 నెలల పాటు అందుబాటులో ఉండే స్పెషల్ విండోను ప్రారంభించడం జరిగింది. మొదటి 2 నెలలలో 20 పార్కుల కోసం మరియు తరువాతి 2 నెలలలో మిగతా 30 పార్కుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు తెలిపారు. ఎంపిక ప్రక్రియ ఛాలెంజింగ్ పద్ధతి ద్వారా జరుగుతుంది అని తెలిపారు. స్థలం, నీరు, విద్యుత్ తదితరాల విషయంలో మెరుగైన వసతులు అందించే రాష్ట్రాలు ఎక్కువ మంది మదుపర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది. అంటే బెటర్ ఎమ్యూనిటీస్ అందించే రాష్ట్రాలలో ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్టర్స్ వారికి ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. భవ్య స్కీమ్లో మొత్తం 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలి అని కేంద్ర బడ్జెట్లో ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి విడతలో 50 మరియు మలి విడతలో మరొక 50 పార్కులకు ఆమోదం లభిస్తుంది అని కేంద్ర మంత్రి తెలిపారు. అలానే వచ్చే 3 ఏళ్లలో ఈ 50 పారిశ్రామిక పార్కులలో కార్యకలాపాలు మొదలవుతాయని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ భవ్య స్కీమ్కి సంబంధించి డీటెయిల్స్ చూడండి. దీని యొక్క టైం పీరియడ్ 6 ఇయర్స్ కాలపరిమితి. 2026-27 నుంచి 2031-36 వరకు 6 సంవత్సరాల కాలంలో సుమారు 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి 33,600 కోట్లతో ఈ భవ్య పథకానికి ఆమోదం లభించింది. ఈ స్కీమ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఏ మెగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్, అడ్మినిస్టర్డ్ బై డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఇది ఉంటుంది. టోటల్ అవుట్లే 33,660 కోట్లు. డెవలప్ 100 వరల్డ్ క్లాస్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు కొత్తగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సిన పని లేదు. రెడీ టు గో విధానంలా ఉంటుంది.
ఓవర్వ్యూ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే యాక్సలరేట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, భారతదేశంలో తయారీ విధానాన్ని మరింత ప్రోత్సహించడానికి, ఉత్పత్తి రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి, మరియు సింప్లిఫై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ జనరేట్ మాస్ ఎంప్లాయ్మెంట్. ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి అగ్రికల్చర్ మరియు సర్వీస్ సెక్టార్స్లో ఉండవు. కాబట్టి మాస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఇది ఒక కీలకంగా మారనుంది. ప్లగ్ అండ్ ప్లే ఎకోసిస్టమ్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. ఇందులో ప్రీ అప్రూవ్డ్ ల్యాండ్, రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సింగిల్ విండో క్లియరెన్సెస్ ఇవన్నీ ప్రధానంగా మనం చూడవచ్చు. స్కేల్ ఆఫ్ ల్యాండ్ రిక్వైర్మెంట్, జనరల్ స్టేట్స్ 100 to 1000 ఎకర్స్, మినిమం 100 ఎకర్స్ ఇవ్వాలి, 1000 ఎకర్స్ వరకు కేటాయించవచ్చు. ఇక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిల్లీ, యూటీస్, స్మాల్ స్టేట్స్ ఇవి మినిమం 25 ఎకర్స్ అందిస్తే సరిపోతుంది. ఛాలెంజ్ బేస్డ్ సెలక్షన్ మోడ్, ఇందాకే మనం చెప్పుకున్నాము, ఎంపిక అనేది ఛాలెంజింగ్ పద్ధతిలో నిర్వహిస్తాము అని మంత్రి గారు వివరించడం జరిగింది. సో ఈ ఛాలెంజింగ్ మోడ్ అంటే ఏంటి? ప్రమోట్ కాంపిటేటివ్ ఫెడరలిజం, ఏ రాష్ట్రాలు అయితే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు బెటర్ సబ్సిడీస్ అందిస్తున్నాయో అటువంటి రాష్ట్రాలను ర్యాంకింగ్ ఆధారంగా కేటాయింపులు జరుగుతాయి. హై క్వాలిటీ రిఫార్మ్ ఓరియంటెడ్ ప్రపోజల్స్కి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఫేజ్డ్ ఇంప్లిమెంటేషన్ గురించి చెప్పుకున్నాం మనము. ఫస్ట్ ఫేజ్లో 50 అండ్ నెక్స్ట్ ఫేజ్లో మరొక 50 అనేది ఉంటాయి. ఈ ఫస్ట్ ఫేజ్ 50లో కూడా మొదట 20 పార్కులను, తరువాత 30 పార్కులను డెవలప్ చేయనున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఫండింగ్ ప్యాటర్న్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ మనం చూస్తే సెంట్రల్ సపోర్ట్ టు డెవలపింగ్ స్టేట్స్, ఈ రాష్ట్రాలలో సుమారు 1 ఎకరానికి ₹1,00,00,000 చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ కోర్ వాల్యూ యాడెడ్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అందించడం జరుగుతుంది. కోర్ అంటే రోడ్స్, యుటిలిటీ కారిడార్స్, ఐసీటీ నెట్వర్క్స్, డ్రైనేజ్, ఇటువంటివి కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూడవచ్చు. వాల్యూ యాడెడ్ అంటే టెస్టింగ్ ల్యాబ్స్, వేర్ హౌసెస్ ఇవన్నీ వాల్యూ యాడెడ్. అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వర్కర్ హౌసింగ్, అంటే అక్కడ పనిచేసే కార్మికుల కొరకు నిర్మించే భవన సముదాయాలు. అలానే అప్ టు 25% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు అందించడం జరుగుతుంది. అంటే రోడ్స్, రైల్వేస్, పోర్ట్ కనెక్టివిటీ ఇలాంటి వాటి కొరకు. అండ్ ఎగ్జిక్యూషన్ వయా స్పెషల్ పర్పస్ వెహికల్స్. ముఖ్యంగా ఇందులో సెంట్రల్ ఈక్విటీ మరియు స్టేట్ ల్యాండ్ కంట్రిబ్యూషన్ అనేది కీలకంగా చూడవచ్చు. దీనిని కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా అమలు చేయడం జరుగుతుంది, ఈ ఎస్పీవీస్ని. రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో కూడా రాష్ట్రాలు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ సందర్భంలో ఎకరాకు ₹1,00,00,000 లభించే ఆర్థిక సహకారం 50 లక్షలు మాత్రమే లభిస్తుంది. సో ఇవి భవ్య స్కీమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మధ్యతరగతి ఆశలపై ఏఐ నీళ్లు. ఈ ఆర్టికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారతదేశం యొక్క మిడిల్ క్లాస్ మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది, దీనికి సంబంధించి వైట్ కాలర్ జాబ్స్లో ఏ విధమైన కోత పడనుంది అనేది వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏమైనా ఒక ఎస్ఏ వచ్చినప్పుడు ఒక డైమెన్షన్గా మిడిల్ క్లాస్ మీద ఏఐ ప్రభావం గురించి ఈ గణాంకాలను మనము ఉపయోగించుకోవచ్చు. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మిడిల్ క్లాస్ యొక్క ఎకనామిక్ గ్రోత్ మోడల్ని మనం చూస్తే గత 3 దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థ సేవారంగంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, కన్సల్టింగ్, టెలికాం వంటి రంగాలు దేశంలో మధ్యతరగతి విస్తరణకు పునాదిగా నిలిచాయి. స్థిరమైన వైట్ కాలర్ ఉద్యోగంతోనే భద్రమైన జీవనం మరియు సామాజిక గౌరవం లభిస్తాయనే భావన బలపడింది. అయితే ఇప్పుడు ఈ ఎకనామిక్ మోడల్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఇబ్బంది ఎదుర్కొంటుంది. ఏఐ వలన వైట్ కాలర్ జాబ్స్ ఏ విధమైన సవాళ్లు ఎదుర్కొంటాయనేది చూద్దాము. మిడిల్ క్లాస్ రిలయన్స్ ఎక్కువగా సర్వీస్ సెక్టార్ మీదే ఉంది. ప్రోగ్రామర్స్ మీద 74.5%, కస్టమర్ సర్వీస్ ఎంప్లాయీస్ మీద 70%, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మీద 67%, మరియు మెడికల్ రికార్డ్ ఎంప్లాయీస్ మీద కూడా 67%, మార్కెటింగ్ అండ్ సేల్స్ రంగాలలో 65% మంది మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం పడనుంది. ఇవన్నీ మన దేశంలో మిడిల్ క్లాస్ ఆధారపడ్డ రంగాలు. ఇప్పుడు ఏఐ వలన సోషల్ ఇన్స్టెబిలిటీ అనేది రానుంది. ఎందుకంటే మధ్యతరగతి రంగం ఎక్కువగా హౌసింగ్ కొరకు, ఎడ్యుకేషన్ కొరకు, లోన్స్ కొరకు, హెల్త్ కొరకు
జీతం మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏఐ వలన ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంతో ఇది అంతే కూడా సోషల్ ఇన్స్టెబిలిటీని ప్రభావం చేయనుంది. ఇక ఇండియాస్ డీపెనింగ్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ దీని వలన మరింత పెరగనుంది. ద గ్రాడ్యుయేట్ పారాడాక్స్ మనం చూస్తే నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అన్ఎంప్లాయ్మెంట్ 3% ఉంటే ఎడ్యుకేటెడ్ యూత్లో 15 నుంచి 24 సంవత్సరాల వయసులో ఉన్న వారిలో 40% వరకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనిపిస్తుంది. మన దేశంలోని విద్యా వ్యవస్థకి మరియు ఉద్యోగ మార్కెట్కి ఉన్న అసమతుల్యతను ఇది అద్దం పడుతుంది. ప్రస్తుతం దేశంలో 15 నుంచి 29 సంవత్సరాల వయసు యూత్ 36.7 కోట్ల మంది ఉండగా వీరిలో కనీసం 26.3 కోట్ల మందికి ఇమ్మీడియట్ జాబ్స్ అనేవి అవసరం ఉన్నాయి. 2030లోగా వీరికి ఈ జాబ్స్ అందించాల్సిన అవసరం ఉంది. అయితే ఏఐ ఇప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్ని ఎరేజ్ చేయడంతో ఈ ఉద్యోగ సమస్య మరింత తీవ్రతరమవుతుంది. కోడింగ్, డాక్యుమెంటేషన్, డేటా ప్రాసెసింగ్, కస్టమర్ సపోర్ట్ వీటన్నిటికీ ఇది వరకు ఎంట్రీ లెవెల్ జాబ్స్గా ఫ్రెషర్స్కి అవకాశం ఉండేది. అయితే ఏఐ రాకతో వీటిలో అవకాశాలు అనేవి క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం కేవలం ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కాదు అండి. దీని యొక్క రిపిల్ ఎఫెక్ట్స్ అనేవి అనేక ఇతర రంగాల మీద కూడా ఉంటుంది. ఐటీకి బ్యాక్ బోన్ అయిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుర్గావ్ లాంటి నగరాలలో ఇతర సెక్టార్స్ లైక్ రియల్ ఎస్టేట్, రిటైల్, ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్, స్మాల్ బిజినెస్ ఇవన్నీ కూడా తీవ్రంగా ప్రభావం అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఏఐ ఎఫెక్ట్ అనేది అనేక రంగాల మీద ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అనేది మనకి ఇక్కడ ప్రధానంగా చూడాలి. షిఫ్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకు అంటే ఐటీ మరియు అగ్రి సెక్టార్ కంటే కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మాస్ ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉంటుంది. చైనా, జపాన్, సౌత్ కొరియా, ఈవెన్ వియత్నాం వంటి దేశాల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్తో పోలిస్తే భారతదేశం చాలా వెనుకబడి ఉంది. మనము మేజర్గా సర్వీస్ సెక్టార్ మోడల్ మీద డిపెండ్ అయి ఉన్నాము. బట్ ఏఐ ఎఫెక్ట్ అనేది సర్వీస్ సెక్టార్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గిగ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ కంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోని పర్మనెంట్ స్టేబుల్ రోల్స్ మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జాబ్ క్రియేషన్ వలన ఆల్ స్కిల్ లెవెల్స్ వాళ్ళకి జాబ్స్ లభించే అవకాశం ఉంది. హై స్కిల్డ్ ఇంజనీర్స్ మాత్రమే కాకుండా మెషిన్ ఆపరేటర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వేర్ హౌస్ స్టాఫ్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఇలా అనేక రకాల స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్కి ఇందులో మనకి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది మాస్ ఎంప్లాయ్మెంట్కి ఒక బెస్ట్ సొల్యూషన్. గ్లోబల్ సినారియో కూడా ఇప్పుడు ఇండియాకి కలిసి వచ్చేలా ఉంది. ఇక్కడ ప్రస్తుతం చైనా +1 స్ట్రాటజీ అనేది రన్ అవుతూ ఉంది. ఈ చైనా +1 స్ట్రాటజీ అంటే ఏంటి అంటే మల్టీనేషనల్ కంపెనీలు తమ యొక్క బిజినెసెస్ చైనాలో ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్సిఫై చేసి సప్లై చైన్ని మరింత స్ట్రెంథన్ చేయడం కోసం వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సోర్సింగ్ ఆపరేషన్స్ని ఇతర దేశాలలో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోగలిగితే మన మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వృద్ధి చెంది భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వృద్ధి చెందుతాయి. ముందు స్లైడ్లో కూడా మనము చెప్పుకున్నాము భవ్య స్కీమ్ గురించి. ఈ భవ్య స్కీమ్లో వచ్చే 6 ఏళ్లలో సుమారు 100 ఇండస్ట్రియల్ పార్క్స్ ప్లగ్ అండ్ ప్లే విధానంలో డెవలప్ చేసి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇది కూడా దానికి ప్రధాన కారణం. చైనా నుంచి ఈ మల్టీనేషనల్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన సదుపాయాలను ఈ భవ్య స్కీమ్ ద్వారా ఇండస్ట్రియల్ పార్క్స్లో డెవలప్ చేస్తారు. అలానే పిఎం గతిశక్తి స్కీమ్ కూడా దీనికి ప్యారలల్గా అలైన్ చేయడం జరుగుతుంది. దీనివలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది మరియు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారతదేశంలోకి వస్తాయి. వే ఫార్వర్డ్ ఏంటండి? స్ట్రాటజిక్ ఏఐ అడాప్షన్. ఏఐని పూర్తిగా మనము వదిలేయడానికి అవకాశం లేదు. ఏఐని ఏ రంగాలలో ఎంత మేరకు అవసరమైతే దానిని అడాప్ట్ చేసుకోవాలి. అవాయిడ్ వైడనింగ్ ఇన్ఈక్వాలిటీ. అసమానతలను పెంపొందించే విధంగా ఉన్నప్పుడు మాత్రం దానిని కట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇండస్ట్రియలైజేషన్ను పెంపొందించడానికి మరిన్ని పాలసీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు, పవర్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్స్ గ్రోత్ కొరకు సస్టైనబుల్ స్ట్రాటజీ అనేది అవసరం. ఇక విద్యారంగంలో కూడా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ని పెంపొందించే విధంగాను, అప్రెంటిషిప్స్ని ప్రోత్సహించే విధంగాను,
ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ని ప్రోత్సహించే విధంగానూ విద్యారంగంలో మార్పులు అవసరం. ఈ విధంగా ఓవరాల్ ఇండస్ట్రియలైజేషన్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏఐ వలన కలిగే నష్టాలను మనము ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దానికోసం ఇండస్ట్రియలైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్తో ఘర్షణ పడే ఉద్దేశం లేదు, వాణిజ్య ఒప్పందం ఉభయులకు మేలు, రూబియో. వీసాలపై ఆందోళన వ్యక్తం చేసిన జైశంకర్. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో ఇటీవల మోదీ గారిని కలిశారు. అలానే ఇప్పుడు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రూబియో చేసిన కీలక వ్యాఖ్యల గురించి చూద్దాము. వాణిజ్యంపై భారత్తో ఘర్షణకు దిగే ఉద్దేశం అమెరికాకు ఎంత మాత్రం లేదు అని మార్కో రూబియో స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ పాటిస్తున్న విధానం ప్రపంచంతో అమెరికా చేస్తున్న వాణిజ్యాన్ని సరిచేయడానికే తప్ప నిర్దిష్టంగా ఏ దేశానికి వ్యతిరేకం కాదు అని తెలిపారు. వాణిజ్యంలో అసమతౌల్యాన్ని సరిచేసి వ్యవస్థ ముందుకు వెళ్లేలా చూడాలనేదే ఆయన ఉద్దేశమని వివరించారు. అలానే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి మాట్లాడుతూ ఈ డీల్ ఖరారైతే అది సుస్థిరంగా మరియు ఉభయ దేశాలకి కూడా లాభదాయకంగా ఉంటుంది అని అన్నారు. ఈ డీల్కి సంబంధించి రూబియో మాట్లాడుతూ భారత్తో ఒప్పందం కొలిక్కి రాబోతుంది. భారత్ భారీ ఆర్థిక వ్యవస్థ, దీనిలో అమెరికా ప్రధాన భాగస్వామి. ఇలాంటి పెద్ద దేశంతో వ్యాపారంలో అసమానతల్ని సరిచేసుకోవాల్సి ఉంటుంది. రెండు దేశాల బంధాన్ని ఎన్నడూ లేనంత బలంగా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పమని వివరించారు. అలానే ఇటీవల చైనా, పాకిస్తాన్లతో అమెరికా సంబంధాలు బలపడుతూ ఉండడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని పణంగా పెట్టేలా ఇతర దేశాలతో సంబంధాలను అమెరికా చూడబోదు అని అన్నారు. ఈ సమావేశంలో జైశంకర్ గారు మధ్యంతర వాణిజ్య ఒప్పందం తుది ముసాయిదా వీలైనంత త్వరగా సిద్ధమవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టబద్ధ వలసలకు రక్షణ కల్పించాలి అని అమెరికాను కోరారు. వీసా, వలసల విధానంలో ట్రంప్ సర్కారు తీసుకువచ్చిన మార్పులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సో ఇవి ఇటీవలి ఇండియా యుఎస్ విదేశాంగ శాఖ మంత్రుల ద్వైపాక్షిక సమావేశంలోని కీలక అంశాలు అండి. 3 పాయింట్లు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది వీలైనంత త్వరగా ఖరారు కానుంది అని రూబియో స్పష్టం చేయడం. రెండవది, చైనా మరియు పాకిస్తాన్లతో అమెరికా బంధం బలపడుతూ ఉండడం గురించి స్పష్టం చేస్తూ భారత్తో వ్యూహాత్మక బంధాన్ని పణంగా పెట్టేలాగా యుఎస్ సంబంధాలు ఉండవు అని రూబియో పేర్కొనడం. మూడవది, వీసాల విషయంలో మన యొక్క ఆందోళనను యుఎస్ ప్రతినిధికి మనము తెలియజేయడం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శాంతికి సిద్ధం, యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ అంగీకారం. ఈ ఆర్టికల్ ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ వారి యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తుంది. ఇందులో యుఎస్ మరియు ఇరాన్ ఒక పీస్ డీల్కి వచ్చే అవకాశం ఉంది అని తెలియజేయడం చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ అంగీకారం, అమెరికాతో దాదాపు ఖాయమైన ఒప్పందం. క్రమంగా తెరుచుకోనున్న హార్ముజ్ 60 రోజుల కాల వ్యవధిలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించాలి అని నిర్ణయం. లెబనాన్లోనూ ముగియనున్న యుద్ధం. డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి డిమాండ్ చేస్తున్నట్లు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకునేందుకు టెహ్రాన్ అంగీకరించినట్లు తెలుస్తుంది. తాము అణ్వాయుధం కోసం వెంపర్లాడటం లేదు అని ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఇరాన్ అధ్యక్షుడు ఇటీవల ఒక వార్తా సంస్థతోని ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం దీనిని బలపరుస్తుంది. దీనితో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారు కానుంది. అయితే ఒప్పందం కుదిరి సంతకాలు పూర్తయ్యేదాకా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని తాము కొనసాగిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందంలో ఉండే అంశాలకి సంబంధించి చూస్తే 60% శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్ద 440.9 కిలోల మేర ఉంది. మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, న్యాచురల్ యురేనియంలో కేవలం 0.7% మాత్రమే యురేనియం 235 ఐసోటోప్ ఉంటుంది. ఎన్రిచ్మెంట్ ప్రక్రియలో 5% యురేనియం 235ని ఇంక్రీజ్ చేయడం ద్వారా దీనిని న్యూక్లియర్ ఫ్యూయల్గా ఉపయోగించుకోవచ్చండి. న్యూక్లియర్ రియాక్షన్స్కి ఇది అవసరమవుతుంది. ఇక 20% హయ్యర్ యురేనియం 235 అనేది రీసెర్చ్ రియాక్టర్స్ కొరకు మనము ఉపయోగిస్తాము. ఇక్కడ వరకు ఇది సేఫ్ యురేనియంగా చెప్పవచ్చు. కేవలం ఇది న్యూక్లియర్ ఫ్యూయల్కి అంటే ఇంధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది.
ఇక 90% ఎన్రిచ్డ్ యురేనియం అనేది చాలా కీలకం. ఇది వెపన్ గ్రేడ్ యురేనియంగా చెప్తారు. అంటే అణ్వాయుధాల తయారీకి యురేనియం 235 అనేది 90% ఐసోటోప్స్ అనేది కలిగి ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యురేనియం 235 20% ఎన్రిచ్మెంట్కి అవసరమైన ఎఫర్ట్స్ సుమారు 90% వరకు, 80 నుంచి 90% వరకు పెడితే 20 నుంచి 90% రావడానికి కేవలం 10% ఎఫర్ట్స్ అనేవి సరిపోతాయి. అందుకే ఇప్పుడు 20% ఫ్యూయల్ గ్రేడ్ అయినా కూడా దానిని చాలా మినిమం ఎఫర్ట్స్తో వెపన్ గ్రేడ్గా మార్చే అవకాశం ఉంటుంది. కానీ ఇరాన్ వద్ద 20% కాదు, 60% ఎన్రిచ్డ్ యురేనియం అనేది ఉంది. అంటే వెరీ షార్ట్ టైంలో వెరీ మినిమల్ ఎఫర్ట్స్లో ఇరాన్ ఈ 20% ఎన్రిచ్డ్ యురేనియంతో వెపన్స్ని తయారు చేసే అవకాశం ఉంది. సో ఈ యురేనియాన్ని ఇప్పుడు ఇరాన్ అమెరికాకు ఇచ్చేయనుంది. అయితే ఆ ప్రక్రియ ఎలా సాగుతుంది అనేది 60 రోజులలో జరిగే చర్చలపై ఆధారపడి ఉంటుంది. కొంత యురేనియంను డైల్యూట్ చేసి మిగిలిన మొత్తాన్ని తృతీయ దేశానికి, అంటే అమెరికాకి కాదు, ఇటు ఇరాన్ వద్ద ఉండకుండా థర్డ్ పార్టీకి అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ డైల్యూట్ చేసిన వాటిని తమ యొక్క ఫ్యూయల్ అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. హార్మోజ్ను ఇరాన్ క్రమంగా తెరుస్తుంది. అమెరికా తమ దిగ్బంధనాన్ని ఉపసంహరించుకునే కొద్దీ దానికి సమాంతరంగా ఈ జలసంధిని తెరిచే పని కొనసాగిస్తుంది. ఇరాన్పై ఆంక్షలను సడలించి అది చమురును విక్రయించేందుకు అమెరికా అనుమతిస్తుంది. ఆంక్షల తొలగింపు, జప్తు చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటి అంశాలను 60 రోజుల ఈ కాలావధిలో చర్చిస్తారు. దీనికి సమాంతరంగానే లెబనాన్లో ఇరాన్ మద్దతు ఇస్తున్న హెజ్బుల్లా తిరుగుబాటుదారులకు ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ఈ ఒప్పందంతో ముగుస్తుంది. సో ఇవి ఇప్పుడు యుఎస్ మరియు ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాలు. ఇందులో మరి ఏమి ఖరారవుతాయి, ఏది మళ్ళీ చర్చలలో ఇబ్బంది పడే అవకాశం ఉంది అనేది చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ప్రపంచంలోనే తొలి ట్రిలియనేర్ మస్క్. ఈ ఆర్టికల్ పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ గ్రూప్ 2 వంటి ఎగ్జామ్స్లో ఇటువంటి ప్రశ్నలు రావచ్చు. ఈ భూమి మీద అందరికంటే ధనవంతుడుగా ఎలాన్ మస్క్ ఇప్పుడు తన యొక్క స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఆయన కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ ఐపీఓ పబ్లిక్ ఇష్యూకి వెళ్తోంది. ఇప్పటి వరకు వాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా దీనిని చెప్పవచ్చు. ఈ ఐపీఓతో మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనేర్, అంటే $1,00,000 కోట్ల అధిపతిగా మారనున్నారనేది అంచనా. ఇది ఖరారు కావాలంటే మరికొంత సమయం పడుతుంది. అండ్ ఇది ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ. కాబట్టి ప్రపంచంలో తొలి ట్రిలియనేర్గా మస్క్ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ప్రైవేటు రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ వాయు అస్త్ర లాయిటరింగ్ మ్యూనిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ప్రీవియస్ క్లాస్లో ఈ వాయు అస్త్ర 1 గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈవెన్ ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా దానిలో ఈ టాపిక్ మనము డిస్కస్ చేశాం. రాజస్థాన్లోని పోఖ్రాన్లోను మరియు ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వద్ద ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఈ కంపెనీ తెలిపింది. జోషిమఠ్ వద్ద సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇక్కడ ఎండ్యూరెన్స్ సుమారు 90 నిమిషాల పాటు ఎండ్యూరెన్స్తో గాలిలో కార్యకలాపాలు నిర్వహించి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. ఏపీలో టీఎఫ్ఆర్ సంతాన సాఫల్య నిష్పత్తి మరింత తగ్గినట్లు కేంద్ర జనగణన విభాగం తాజాగా వెల్లడించిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2026 నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం 2023లో 1.5గా ఉన్న టీఎఫ్ఆర్ రేటు 2024లో 1.4కు తగ్గింది. ఇక దేశవ్యాప్తంగానూ 16 పెద్ద రాష్ట్రాలలో జనాభా సమతౌల్యాన్ని, అంటే రీప్లేస్మెంట్ లెవెల్ని సాధించలేనంతగా టీఎఫ్ఆర్ పడిపోయింది. రీప్లేస్మెంట్ రేట్ ఎంత ఉంటుంది అండి? 2.1గా ఉన్నప్పుడు మాత్రమే రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అంటే తరువాతి తరాలు కొనసాగడానికి వీలుగా ఉంటుంది. దీనికంటే తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వృద్ధ జనాభా పెరుగుతుంది, యువ జనాభా తగ్గిపోతుంది. ఫ్యూచర్లో ఇది మనుగడకు కష్టమవుతుంది అండి. ఇప్పుడు జపాన్ ఎదుర్కొంటున్న సమస్య ఇదే. జపాన్లో వృద్ధ జనాభా క్రమేపీ పెరుగుతూ ఉంది. అండ్ శ్రామికులు మరియు వర్క్ ఫోర్స్ అనేది క్రమంగా తగ్గుతున్నారు. జాతీయ స్థాయిలో కూడా సగటు 2.1 కంటే కిందకి జారింది. ఢిల్లీ అత్యల్పంగా 1.2, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ 1.3, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ 1.4,
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 1.5, ఒడిశా 1.6, గుజరాత్, ఉత్తరాఖండ్ 1.7, అస్సాం, హర్యానా 1.9 రాష్ట్రాలలో టీఎఫ్ఆర్ రీప్లేస్మెంట్ కంటే కూడా తక్కువగా ఉంది. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 నివేదికలోని కీలక అంశాలుగా దీనిని చూడవచ్చుండి. టీఎఫ్ఆర్ రేటు 16 రాష్ట్రాలలో రీప్లేస్మెంట్ రేటు కంటే తక్కువగా ఉండడం ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. నెక్స్ట్ వన్ చూడండి. ఈ టాపిక్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆర్బీఐ డివిడెండ్ను అందించనుంది. సుమారు 2.87 లక్షల కోట్ల డివిడెండ్ను ఆర్బీఐ అందించనుంది. అలానే 2025-26లో తమ నికర ఆదాయం 3.96 లక్షల కోట్లు అని, 2024-25లో ఇది 3.13 లక్షల కోట్లుగా ఉంది అని ఆర్బీఐ తెలిపింది. ఇక ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 2026 మార్చి 31 నాటికి 20.61% పెరిగి 91,97,121.08 కోట్లకు చేరింది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. గిరిజన నేత వస్త్రాలు, చేతి వృత్తులు, ఎంబ్రాయిడరీని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ పేరుతో ఓ ప్రీమియం బ్రాండ్ను ప్రారంభించింది? అంటే ఈ ప్రీమియం బ్రాండ్ అనేది గిరిజనుల యొక్క గొప్ప హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించే సిగ్నేచర్ బ్రాండ్గా రూపొందించడం జరిగింది. దీనివలన గిరిజన చేతి వృత్తి వాళ్ళు తమ యొక్క వస్త్రాలను, ఎంబ్రాయిడరీని ప్రపంచ స్థాయిలో ఒక బ్రాండ్ పేరు మీద అమ్మకాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్సర్ ఏంటి అండి? రిసా టైమ్లెస్ ట్రైబల్ అనే పేరుతో ఈ ప్రీమియం బ్రాండ్ అనేది రూపొందించడం జరిగింది. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్. ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? స్మాల్ హైడ్రో పవర్ అంటే ఏంటి అండి? ఎస్హెచ్పి లెస్ దాన్ 25 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్న వాటిని స్మాల్ హైడ్రో పవర్ ప్లాంట్స్ అని పిలుస్తాము. ఈ స్మాల్ హైడ్రో పవర్ ప్లాంట్స్ కొరకు సుమారు 2,584.6 కోట్లను 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు అంటే సుమారు 6 సంవత్సరాల కాలం పాటు వీటికి కేటాయించడం జరిగింది. దేశవ్యాప్తంగా సుమారు 1,500 మెగావాట్ల స్మాల్ హైడ్రో పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని అభివృద్ధి చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్ చూడండి, ఇంపార్టెంట్ వన్. ప్రధాని మోదీ ఎవరిని అధిగమించి దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా ఇటీవల ఘనత సాధించారు? ఆన్సర్ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్. చామ్లింగ్ 8,930 రోజుల కాలాన్ని మోదీ అధిగమించారు. గుజరాత్ సీఎంగాను మరియు దేశ ప్రధానిగాను మోదీ పదవీ కాలాన్ని గణనలోకి తీసుకున్నారు. సో ఇవి మాదిరి ప్రశ్నలు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వన్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య స్కీమ్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము భవ్య స్కీమ్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.